జీవితంలో కొంతమంది మనతో కలిసి ప్రయాణిస్తారు. మరికొంతమంది దారిలోనే దూరమైపోతారు. కానీ కొంతమంది మాత్రం మన హృదయంలో ఎప్పటికీ ఉండిపోతారు. ఈరోజు ఒక పాత నోట్బుక్ తెరిస్తే నా బాల్యం నన్ను పిలిచింది. మేము నలుగురం: రామయ్య, బలరాజు, సూరి, నాయుడు. ఊరి ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న రోజులు మా జీవితంలో అత్యంత మధురమైన రోజులు. చివరి బెంచ్లో కూర్చుని గురువు చూపు తప్పినప్పుడల్లా నవ్వుకోవటం. పుస్తకాల కంటే ఆటలే మాకు ఎక్కువ ఇష్టం. ఒంగుడు దుంగుడు ఆడితే సమయం ఎప్పుడు గడిచిపోయేదో తెలీదు. పడిపోయినా నవ్వేవాళ్లం, గెలిచినా అరిచేవాళ్లం. పాఠశాల బంక్ కొట్టి బావిలో దూకడం మా రోజువారీ సాహసం. నీళ్లలోకి దిగితే ప్రపంచమే మర్చిపోయేవాళ్లం. మామిడి చెట్టు కనిపిస్తే అది మా ఆస్తి అయిపోయేది. అది దొంగతనం అని అప్పట్లో తెలీదు. మాకు అది ఒక ఆట. ఇంటి యజమాని అరుస్తే ప్రాణం మీదకు తెచ్చుకుని పరుగు. అప్పట్లో ప్రేమ అంటే ఏంటో తెలీదు. కానీ అమ్మాయిలు కనిపిస్తే మాత్రం గుండె వేగంగా కొట్టుకునేది. నాయుడు ముందుగా వెళ్ళి స్టైల్ కొడితే మేము వెనక నుంచి నవ్వేవాళ్లం. ఈ రావి చెట్టు కిందే మా కలలు పుట్టాయి. ఒకడు సైనికుడు కావాలనుకున్నాడు, ఒకడు హీరో కావాలనుకున్నాడు, ఒకడు పెద్ద వ్యాపారవేత్త కావాలనుకున్నాడు. నేను మాత్రం వాళ్ళందరూ నా జీవితంలో ఉండాలని కోరుకున్నాను. ఒకరోజు స్కూల్ చివరి రోజు వచ్చింది. బెల్ మోగింది. కానీ మా నవ్వులు మోగలేదు. మొదటిసారి మన బాల్యం ముగుస్తోందని అర్థమైంది. కాలం నెమ్మదిగా మమ్మల్ని దూరం చేసింది. ఒకడు పట్టణానికి వెళ్ళాడు, ఒకడు ఉద్యోగంలో బిజీ అయ్యాడు, ఒకడు కుటుంబ బాధ్యతల్లో చిక్కిపోయాడు. కానీ జ్ఞాపకాలు మాత్రం నన్ను వదలలేదు. ఈరోజు ఒక నిర్ణయం తీసుకున్నాను. ఎంత దూరమైనా సరే మళ్ళీ మనమంతా కలవాలి. ఎన్నో సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే ముఖాలు. మాటలు అవసరం లేదు, కళ్ళే అన్నీ చెప్పేశాయి. ఆ క్షణం మళ్ళీ పిల్లలమయ్యాం. మళ్ళీ అదే రావి చెట్టు కింద కూర్చున్నాం. ముడతలు పెరిగాయి, జుట్టు తెల్లబడింది. కానీ నవ్వులు మాత్రం అదేలా ఉన్నాయి. గెలుపు ఓటమి ముఖ్యం కాదు, కలిసి ఉండడం ముఖ్యం. లోకం మారుతుంది, కాలం మారుతుంది, మనుషులు మారిపోతారు. కానీ నిజమైన స్నేహం మాత్రం, యహం మాత్రం ఎప్పటికీ